ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ప్రత్యేక విజన్తో రెండవ దానికి టూరిజం రంగం అంటే అత్యంత ఇష్టమైనటువంటిది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కానీ ఇన్కమ్ జనరేట్ చేయడానికి కానీ టూరిజం ప్రధానమైన రంగం. అనేక దేశాలు వాళ్ళ టూరిజం మీద ప్రత్యేకంగా ఆధారపడి ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అందిస్తూ టూరిజం పెంపొందిస్తున్న పరిస్థితులు. ఆ కోవలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి చేయుటకు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం డే రోజు, అంటే 1 year అయిపోయింది, టూరిజం పాలసీని తీసుకురావటం. తద్వారా టూరిజం పాలసీ ద్వారా టూరిజం మీద ఎవరైతే ఆసక్తితోటి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళకన్నీ కొన్ని రాయితీలు ఇచ్చి వారిని అట్రాక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజంను అభివృద్ధి చేయడం ప్రధాన ఆలోచన. దాంట్లో జిఎస్టీ మినహాయింపులు కానీ, పవర్ ఛార్జీలు తగ్గించటం, అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ తగ్గించి ఇన్వెస్టర్స్కి కొన్ని ఫెసిలిటీస్ కల్పించి ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధి చేయడానికి. దానిలో భాగమే మన జరిగినటువంటి 14-15 తేదీల్లో వైజాగ్లో సిఐ సమ్మిట్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి ఇన్వెస్టర్స్ 19,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చి ప్రతిపాదనలో ఎంఓఏలు కూడా చేయడం కూడా జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వానికంటే భిన్నంగా టూరిజం అభివృద్ధి చేయటకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వచ్చినటువంటి సందర్భం. ఆయన ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను. ప్రధానంగా టూరిజంని ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో గత 5 ఏళ్లలో 2019-24 మధ్య టూరిజం అధోగతి పాలైన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా ఉన్న వాటిని కూడా నాశనం చేసినటువంటి ప్రత్యేక సందర్భం కూడా మీకు కనపడుతుంది. రిషికొండలో ఉన్నటువంటి 60 రూముల్ని పూర్తిగా ధ్వంసం చేసి ఒక్కొక్క రూమ్కు రోజుకు 2,000 రూపాయలు వచ్చేది. 60 రూములు రోజుకు 1,20,000 రూపాయలు ఇన్కమ్ వచ్చేది. అలాంటి రూముల్ని డిస్ట్రక్ట్ చేసేసి ఆ స్థానంలో ఒక 500 కోట్ల పైచలకు ధనంతో రాష్ట్ర ఖజానా నుంచి తీసుకొని ఒక ప్యాలెస్ని కట్టడం. అది కూడా ఈరోజు ఆ ప్యాలెస్ని ఏం చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి పాల్గొవటం లేదు. దాన్ని దేనికి ఉపయోగించాలో అర్థం కాకుండా రాష్ట్రం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఉన్న రూముల్ని పడగొట్టి 60 రూములు రోజుకు 1,20,000 రూపాయలు వచ్చే 1,20,000 నుంచి 2,00,000 రూపాయల ఆదాయం వచ్చేటువంటి రూముల్ని పడగొట్టి దాని స్థానంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెడితే అవి దేనికి పనికి రాకుండా నిరుపయోగం ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ని కూడా అడుగుతున్నారు ఏం చేస్తే దాన్ని యూస్ఫుల్ అవుతుందని. ఆయన అంటే జగన్మోహన్ ఆలోచన ఎంత విచిత్రమైందో, ఎంత భిన్నమైనదో, ఎవరికి అందుబట్టుందో కనీసం దాన్ని ఏం చేయాలో పాల్పడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత ప్రభుత్వం కనీసం ఎక్కడ కూడా టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా, ప్రభుత్వం టూరిజం పెంచడానికి పోగా టూరిజం మొత్తాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ 1.5 yearలో కూడా ఉన్న టూరిజం ప్రాజెక్ట్స్ అన్ని ప్రమోట్ చేస్తూ అక్కడక్కడ ఓఎండ్ఎంకి ఏదైతే ఇచ్చినో వాటిని కూడా ఆ ఓఎండ్ఎం తీసుకున్నటువంటి వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ యూనిట్లను కూడా కొంచెం కొత్తదనంగా తయారు చేసి వాటిని పెంపొందించే పని కూడా చేస్తున్న క్రమం. దాంట్లో భాగమే మా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక 21 హోటల్స్ ఉన్నాయి. బెరం పార్క్ కావచ్చు, హార్స్ హిల్స్, వైజాగ్ వచ్చేలకే యాత్రి నివాస్, అలా పెద్ద పెద్ద యూనిట్లు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కానీ బాబు గారు ఆలోచన ఏంటంటే ఈరోజు ఇంకా పెద్ద పెద్ద హోటల్స్ తీసుకొచ్చి వారి ద్వారా లీజ్ అవుట్. ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. లీజ్ వేరు, లీజ్ అవుట్ వేరు, ప్రైవేటైజేషన్ వేరు. వన్స్ ప్రైవేటైజేషన్ మీన్స్ ఇఫ్ యూ ప్రైవేటైజ్ ఏ ప్రాపర్టీ, దట్ ప్రాపర్టీ గోస్ టు ది ఇన్వెస్టర్. అది మళ్ళీ తిరిగి మనకు రాదు. బట్ లీజ్ అవుట్ అంటే తాత్కాలిక లీజ్ ఇస్తాము, లీజ్ మనకు పే చేస్తుంటారు. ఆ సర్టన్ పీరియడ్ అయిన తర్వాత 20 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 30 years కావచ్చు.
అయిన తర్వాత మన ప్రాపర్టీ మనకు వస్తుంది. వాట్ వీ డిడ్ అండర్ ఎంఓ ఏదైతే ఓఎండ్ఎం కింద ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద ఉన్నామో 67 యూనిట్లు ఇచ్చున్నాం. వాళ్ళకి సగం టైం ఇచ్చున్నాం. ఆ టైం దాకా వాళ్ళు చేస్తారు. ప్రతి సంవత్సరం మాకు రిలీజులు కడతారు. ఆ తర్వాత టైం అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ ఎన్హాన్స్ చేయటమా, మళ్ళీ కొత్త టెండర్లు వేయటం, తద్వారా మళ్ళీ లీజులకి ఇస్తే ఇవ్వచ్చు, లేదా ఆర్ ది కార్పొరేషన్ కెన్ ఆర్గనైజ్ కెన్ మెయింటైన్ దోస్ థింగ్స్. అలాగే ఇప్పుడు ఉండేటువంటి కూడా హాస్పిటాలిటీ ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా చేయిస్తే మన లీజులు మనకు వస్తాయి, మన కార్పొరేషన్కి ఇన్కమ్ మనకు వస్తుంది. ప్లస్ హాస్పిటాలిటీ బాగా పెరిగి ఆంధ్రప్రదేశ్లో టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో, ఒక ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్స్ని లీజ్ అవుట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించి ఇటీవల కొన్ని టెండర్లు కూడా వేయటం జరిగింది. క్వాలిఫైడ్ రిక్వైర్డ్ పర్సన్స్ ఇంకా రాలేదు. 6 క్లస్టర్లుగా చేశారు. ఆ క్లస్టర్స్ సంబంధించి అనుకున్న మేరకు రాలేదు. బట్ మళ్ళీ అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ టెండర్స్ ఆల్సో. దీనికి కొంతమంది ఏం ప్రచారం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాపర్టీస్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు, ఇది దుర్మార్గం, అన్యాయం. ఆ చెప్పే వాళ్ళకి తెలియంది ఏంటంటే దే షుడ్ నాట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేటైజేషన్ అండ్ లీజ్ అవుట్. అది ప్రతిపక్ష నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తెలియదు. ఎందుకు చెబుతున్నా అంటే గత ప్రభుత్వంలో 2019-24 మధ్య ఈ హోటల్స్ని లీజ్ అవుట్ చేయాలంటే ప్రతిపాదన తెచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఆయన ఆగిపోయాడు ఎందుకునో. తర్వాత బాబు గారు వచ్చి ఆలోచించి మొత్తం సమగ్రంగా ఆంధ్రప్రదేశ్లో టూరిజంను అభివృద్ధి చేసే దశలో ఈ హోటల్స్ కూడా హాస్పిటాలిటీ కింద ప్రైవేట్ వ్యక్తులు భాగస్వామ్యంతో చేస్తే వాళ్ళు ఈ ఆస్తులను ఇంకా డెవలప్ చేస్తారు, ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, తద్వారా టూరిజం ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఆంధ్రప్రదేశ్ని ఒక టూరిజం హబ్గా తయారు చేసుకోవడానికి, ఏదో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా టూరిజం సెంటర్గా తయారు చేసుకోవడానికి ఆలోచనతో లీజ్ అవుట్ చేస్తున్నట్టు పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈ లీజ్ అవుట్, ఇంకొక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలి. ఈ లీజ్ అవుట్ అనేటువంటిది క్యాబినెట్ డిసిషన్, కార్పొరేషన్ కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అమలుపరచడమే ఈ కార్పొరేషన్ బాధ్యత. కార్పొరేషన్ ఆస్తులను పరిరక్షించుకుంటూనే, కార్పొరేషన్ యొక్క మనుగడని కొనసాగిస్తూనే, కార్పొరేషన్ ప్రాఫిటబుల్గా ముందుకు తీసుకెళ్తూనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏమున్నాయో, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అయితే చేసి క్యాబినెట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని పూర్తి మద్దతు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్, దాని చైర్మన్ అండ్ బోర్డు అందరూ కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నిర్ణయం అమలు కోసం మా వంతు మేము కృషి చేస్తున్నాం. దీనికి కొంతమంది రకరకాల దుష్ప్రచారాలు, చైర్మన్కి ఇష్టం లేదను, ఎండీకి ఇష్టం లేదను, లేదా సెక్రటరీ వచ్చి ఇంకోటి చేస్తే ఏమీ లేదు. టూరిజం కార్పొరేషన్ మొత్తం కూడా ఎయిదర్ అఫీషియల్స్ ఆర్ నాన్ అఫీషియల్స్, ఆల్ ఆఫ్ us are working under the direction of Honorable Chief Minister నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఏదైతే టూరిజంకి సంబంధించి దాని పూర్తి మద్దతుగా నిలబడి, దాని ఆయన ఆలోచనకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తాం తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న జరిగిన సమ్మిట్లో మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను, 19,000 కోట్ల రూపాయలతో MOUలు చేసుకోవడం జరిగింది. ఇవాళ దేశంలోనే ఇంత గొప్ప పెట్టుబడులు టూరిజంకి వచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అది చంద్రబాబు నాయుడు గారు ఈరోజున్న పరిస్థితుల్లో ఒక పక్క సూపర్ 6 పథకాలను అమలుపరుస్తూనే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 10 లక్షల కోట్ల అప్పులు ఒక పక్క చెల్లిస్తూ, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యం అందిస్తూ, ఏ రాష్ట్రం లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ, అది కూడా పెంచిన రోజు నుంచి పెరిగినటువంటి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3,000 రూపాయలు పెంచి 1,650 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడినప్పటికీ పెరిగిన 3 నెలలకి ప్రతి జులై నుంచి ఇస్తూ ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఒక విజనరీ నాయకుడు, ఒక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకెళ్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా వివాదం లేదు. కొంతమంది వ్యక్తులు, అది బయట కావచ్చు, ఇంటర్నల్ కావచ్చు, ఏదో ఒక దుష్ప్రచారం చేయడానికి,
ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటారు యాజ్ కార్పొరేషన్ చైర్మన్. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ బికాస్ చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ చేస్తే వచ్చేవాళ్ళం మేము. చంద్రబాబు ముఖ్యమంత్రిని కాదని ఎవరు కూడా కార్పొరేషన్ చైర్మన్ దే కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ ది అడ్వైజ్ ఆర్ వితౌట్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఎవడన్నా కార్పొరేట్ చైర్మన్ ఏం చేయగలరండి చీఫ్ మినిస్టర్ కాదని. కాబట్టి చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అమలుపరిచే బాధ్యత ప్రతి కార్పొరేషన్ చైర్మన్ మీద ఉన్నట్టు నా మీద కూడా ఆ బాధ్యత ఉంది. అందుకు అనుగుణంగా పనిచేస్తాం. ఎవరన్నా ఏదన్నా అపవాదులు లేని సృష్టించినా అవి తాత్కాలికమైన గాలి కబుర్లు తప్ప మరొకటి కాదు. అది కొద్దిమంది కావాలని ప్రతిపక్ష పార్టీలు కుట్ర ఏదో విధంగా చైర్మన్కి ఇష్టం లేదనో చైర్మన్కి ఇంకోటి ఉందనో రకరకాల ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళి ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని కానీ ఈరోజు టూరిజంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ని కానీ దాన్ని డీగ్రేడ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీల నుంచి ఆడ మనుషులుగా ఉండి కొద్దిమంది చేస్తున్న కుట్రలు తప్ప మరొకటి కాదు. వీఆర్ myself chairman and the board directors and MD and the Ajay Jain secretary all are working together for the development and promotion of the Andhra Pradesh tourism development in Andhra Pradesh. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.